ఈ వేసినపప్పు వేస్తున్నానండి. వేసినపప్పు చట్నీ చేద్దామని దోసపిండి వేసాను అనమాట. నిన్న రాత్రి దోసపిండి వేసి పెట్టాను. దోశ వేసుకుందామని చట్నీ చేసి దోశ వేసుకుందామని పప్పులు వేస్తున్నాను. పప్పులు వేయించి పచ్చిమిరకాయలు వేస్తున్నా చట్నీలోకి. పచ్చిమిరకాయలు వేగినాయండి. మిక్సీ జార్లో చిన్న జార్లో వేసుకున్నాను పచ్చడి వేద్దామని. జీలకర్ర, ఉప్పు, చిన్నులపాయలు అన్నీ వేసుకున్నాను. తిరగమాత పెట్టేస్తున్నాను మిక్సీకి వేసి పచ్చడి. పిండి కలుపుకుంటున్నాను. పిండిలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు పోసి దోశకి కలిపి పెట్టుకున్నాను. ఈ ఎండలకో ఏమోనండి 8 ఆకలి అవుతుంది. నేను దోశ వేసుకుని తినేద్దాం ఆయన వచ్చేటప్పటికని ఒక దోశ వేసుకున్నాను. చట్నీ తిరగమాత వేసేసి ఒక దోశ వేసుకున్నాను అనమాట నేను తిందామని. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి వేసి పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొకటి వేసుకుందాంలే అని ఒకటి వేసి తిన్నా. 8 ఆకలి అవుతుంది. రేత్రి కొద్దిగా లైట్గా తీసుకుంటున్నాము, అందువల్ల ఆకలి అవుతుంది. దోశ వేసుకున్నానండి. చట్నీ కూడా వేసుకున్నాను ప్లేట్లో. చాలా రోజులైంది వేసిన పప్పు చట్నీ చేసి, ఈరోజు చేశానండి. సూపర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.